నమస్కారం. వెల్కమ్ టు భక్తి చైతన్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మైలవరపు నాగమణి గారు. నమస్తే అమ్మ. నమస్కారం అమ్మా. అమ్మ, ఆడవారి యొక్క వేలు అంటే బొటని వేలు కన్నా దాని పక్కన ఉన్న వేలు వచ్చేసి పొడవుగా ఉంటే చాలామంది భయపడతారు. ఎందుకు అంటే అలా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే డామినేషన్ పీపుల్స్ అనేసి అంటారు. అందులోనూ హస్బెండ్ మీద పై చేయి వాళ్ళదే ఉంటుంది అనేసి అంటారు కదా. అది హస్బెండ్ కానీ అలాగే వైఫ్ కానీ ఇలా చెప్తూ ఉంటారు. ఎవరికైతే ఆ వేలు పొడవుగా ఉంటుందో వారు డామినేషన్ అని చెప్పేసి అని. ఇంకొకటి ఎలా చెప్తూ ఉంటారు అంటే ఇది కాదు, ఎవరికైతే బొటని వేలు కన్నా పక్కన ఉన్న వేలు బారుగా ఉంటుందో వారు లక్ష్మీ కటాక్షం అనేసి అంటారు. సో మరి దీనిపైన మీరు ఏం చెప్తారు? ఏదేదైనా వేలు అలా ఉండటం, ఆ పాదాన్ని చక్కగా చూడటం, అందులోనూ పారాయణ పెట్టుకుని గోల్డ్ రంగు వేసుకుని చక్కగా గజ్జెలు పెట్టుకుని ఆ పాదం చూస్తే చూడటానికి ముందు చాలా అందంగా ఉంటుంది. ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది ఆ పాదం చక్కగా అందంగా ఉంటుంది. డామినేషన్ విషయానికి వచ్చేసరికి మనం బొటన వేళ్ళు కానీ కాళ్ళ వేళ్ళు, చేతుల వేళ్ళు ఇవన్నీ ప్రధానంగా చూసుకునే కన్నా కూడా మనం పుట్టిన టైము జాతక ప్రభావమే ఎక్కువగా మనం డామినేషనా లేకపోతే ఒకరికి లొంగిపోయి ఉంటామా అన్నది ఆధారపడి ఉంటుంది. కాబట్టి వేళ్ళు బారుగా ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయని పెళ్లి చూపుల్లో చూసి ఆ పిల్లలకి అనవసరంగా వంకలు పెట్టి ఏమండి చేయటం అనేది మటుకు చాలా తప్పు. వేలు బారుగా బొట్టన వేలు కన్నా పక్క వేలు బారుగా ఉన్న పిల్లలు డామినేషన్ లేకుండా నిదానంగా ఉన్నవాళ్ళు లేరా? చాలామంది ఉన్నారు. అయితే వీళ్ళు బారుగా ఉన్నవాళ్ళు సుఖపడతారంటారు. ఇట్లా బారుగా ఉన్నవాళ్ళు, కష్టపడి ఉన్నవాళ్ళు, జీవిత సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళు లేరా? ఉన్నారు. కాబట్టి ఇదంతా మనం కొన్ని విషయాలు పట్టించుకోకుండా ఉంటేనే మంచిది. కానీ వాస్తవంగా అయితే అంటారు, అమ్మో చూడగానే అబ్బో డామినేషను, ఎవరి మీద డామినేషను? భర్త మీద అని, కుటుంబ సభ్యులందరి మీద కాదు. ఏమండి ఇంటి ఇల్లాలు డామినేషన్గా ఉండటం మంచిదే కదా ఇంటికి కదా. డామినేషన్ చేయటం వల్ల ఏం చేస్తుంది? భర్త సంపాదన తీసుకొచ్చి ఇస్తాడు. ఇవ్వటం వల్ల ఏది ఎక్కడ ఖర్చు పెట్టాలి, ఏది ఎక్కడ ఖర్చు పెట్టకూడదు, ఏది చెయ్యాలి, ఇల్లు కట్టుకోవాలా, పొలం కొనుక్కోవాలా, పిల్లలకేం సమకూర్చుకోవాలి. డామినేషన్ అంటే ఏముందమ్మా? భర్త కన్నా ఎక్కువగా విషయాలు తన మీద వేసుకుని బరువు బాధ్యతలు, సంసారాన్ని చక్కదిద్దుకోవటం. దాన్ని అందంగా ఇంగ్లీష్లో డామినేషన్ అని పేరు పెట్టారు. చక్కగా అందంగా ఇల్లు సరిదిద్దుకోవటం, మంచి వ్యక్తిగా ఉండటం, అది డామినేషన్ అంటే. ఒకవేళ మగవాడు అలా ఉండలేని పరిస్థితుల్లో అట్లాంటి పిల్ల అయితే కుటుంబాన్ని చక్కగా చక్కదిద్దుకుంటుంది. తప్పేముంది కదా. కాబట్టి తప్పేమీ లేదు. ఇదే డామినేషన్ అంటే. కాబట్టి దీనివల్ల మనకి మేలుందే కానీ అపకారం ఏమీ లేదు కదా. చక్కగా ఇల్లు తగ్గుదిద్దుకుంటుంది, అప్పులు సొప్పులు చేయదు, అనవసరంగా ఖర్చులు పెట్టదు, ఎంతవరకు చేయాలో అట్లా చేస్తుంది, డిగ్నిటీగా ఉంటుంది. ముందు ఏంటంటే డిగ్నిఫైడ్గా చక్కగా డిగ్నిటీగా ఉంటుంది పిల్ల చూడటానికి. మంచిదే కదా. మంచిది అయినప్పుడు దీంట్లో తప్పే ఉంది. అలాగే మనకి ఇంకొక మాట కూడా చెప్తూ ఉంటారు కదమ్మా, అంటే బొటని వేలు కన్నా పక్కన ఉన్న వేలు బారుగా ఉంటే వారు లక్ష్మీ కటాక్షం అనేసి అని అంటారు కదా. మరి అదేమంటారు? అదే కదా. ఇప్పుడు భర్త తీసుకొచ్చిన సంపాదనని ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత చేయకూడదు అని ఇవన్నీ బడ్జెట్లు వేసుకుని చక్కగా నియమనిష్టలతో ఉండి ఇల్లు చక్కదిద్దుకుంటుంటే లక్ష్మీ కటాక్షం కూడా ఆటోమేటిక్గా ఉంటుంది కదా. వాళ్ళ దగ్గర నిండుగా ఉంటుంది కదా. అంతే. సో ఇంక ఎలాంటి ప్రాబ్లం లేదన్నమాట. ఏమీ లేదు, చక్కగా చేసుకోవచ్చు. సో మరి ఇలాంటి సందేహాలు ఉన్న వాళ్ళకి మరి మీరేం చెప్పాలి అనుకోండి? ఇంతవరకు అయితే మాకు మా ప్రేక్షకులకు చక్కగా అయితే వివరించారు. మరి సందేహం ఉన్న వాళ్ళకి మీరు చక్కగా అర్థమయ్యేలా ఎలా చెప్తారు? డామినేషన్ ఉన్న పిల్ల మీకు మంచిదే కదా. చక్కగా తన కుటుంబాన్ని తను సర్దుకుంటుంది కదా, చక్కదిద్దుకుంటుంది కదా. బాధ్యత ఒకళ్ళ మీద ఆధారపడదు కదా. తన బాధ్యత తను మోస్తుంది. ఒకళ్ళ మీద డామినేషన్ అంటే అంతే కదమ్మా. ఒకళ్ళ మీద ఆధారపడకుండా ఉండడం, తన కాళ్ళ మీద తను నిలబడటం. ఏమండి, భర్త ఒకవేళ తొందరగా ఖర్చు పెట్టేవాడే అనుకోండి, ఖర్చు పెట్టకుండా ఇదిగోనైనా మన బడ్జెట్ ఇది, ఇట్లా ఉండు, ఇట్లా చెయ్యని చెప్తుంది కదా. కాబట్టి ఇది మంచి అని నేనంట. చెడుగా ఎందుకు తీసుకోవాలి? అంతే కదా. ఓకే అమ్మ, బొటని వేలు కన్నా పక్కన ఉన్న వేలు పొడవుగా ఉంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అని చెప్పేసి చాలా చక్కగా వివరించారు. నమస్కారం అమ్మ.